యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు, నజరేయుడైన యేసునని చెప్పగా, ఏ రాత్రి యేసు ప్రభువు పట్టబడ్డాడో ఆ రాత్రి ఆయన్ను పట్టించే యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులను, పరిసయ్యులను, సైనికులను తీసుకొని గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు ప్రభువు మొదటిసారిగా వారిని, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగెను. వారు, నజరేయుడైన యేసును అని చెప్పిరి. అప్పుడు ప్రభు, నేనే అని చెప్పినప్పుడు వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఆయన మరలా వారిని, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగెను. వారు, నజరేయుడైన యేసును అని చెప్పినప్పుడు వారు ఆయన వెతుకుతున్నామని మొదట చెప్పినప్పుడు మరలా ఎందుకు ఆయన తిరిగి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు? వారు వచ్చినప్పుడు ఆయన గెత్సెమనే తోటలో తన యొక్క శిష్యులతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సైనికుల గుంపు అక్కడికి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా ఆయనతో ఉన్నారు. ఏ శిష్యులైతే ఇంతకాలం ఆయనతో ఉన్నారో వారికి ఆయనపై భరోసా ఉంది. వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈ గుంపు నుండి వారిని రక్షించడానికి, పిల్లరా, వారి యొక్క దృష్టిని మరల్చడానికి ఆయన మరొక్కసారి వారిని తన వైపు ఆకర్షించుకున్నాడు. దేవుని ఉగ్రత మన మీద ఉంది. అయితే ఆయన నీతిని అనుసరించి మన భవిష్యత్తు నిత్య నరకంగా నిశ్చయించాడు. అయితే ఆ శిక్ష నుండి మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై వేలాడి ఆ శిక్షను తన వైపు ఆకర్షించుకొని మనకు బదులుగా తాను ఆ శిక్షను భరించి చనిపోయి మృతుల్లో నుండి 3వ దినాన తిరిగి లేచాడు. కాగా ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని రక్షించులాగున ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మీరు కూడా ఇలాంటి రక్షకుడు అనగా మీ కొరకు తన్ను తాను అర్పించుకుని ఆయన యందు విశ్వాసం ఉంచుతారా?